బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మెట్రో భూముల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేశారు. మెట్రో సమీపంలోని వేల కోట్ల విలువైన భూముల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎయిర్పోర్ట్, మెట్రో టెండర్లు పూర్తయ్యాయని, రేవంత్ రెడ్డి వాటిని రద్దు చేయడం తుగ్లక్ నిర్ణయమని అన్నారు. మెట్రో ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టాలంటే 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సి ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరగాళ్లకు మద్దతుగా వైసీపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలకు ధీటుగా ఎదుర్కోవాలని మంత్రులకు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వచ్చే విమర్శకులకు మంత్రులంతా స్పందించాలని కోరారు. అలాగే జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుతోందని, జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రెబల్ గ్రూప్ మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించింది. రితవ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం 38 సభ్యులతో కొత్త రాజకీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు, ఎమ్మెల్యే ఆరూప్ రాయ్ను చైర్పర్సన్ గా ఎన్నుకున్నట్లు వెల్లడించింది. కోల్కతా మాజీ మేయర్ ఫహాద్ హకీం సహా పలువురు నేతలు తమ వైపు చేరారని పేర్కొంది. తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటిస్తూ ఈ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల 2వ విడత ప్రదానోత్సవం ఘనంగా జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ప్రముఖ పాత్రికేయుడు పి. నారాయణ్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.టి. థామస్ పద్మవిభూషణ్ అందుకున్నారు. సినీ నటుడు మమ్ముటి, తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు మాధవన్, భారత క్రికెటర్ రోహిత్ శర్మ కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందించిన పలువురు ప్రముఖులను రాష్ట్రపతి సత్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ ఇసుక తుఫాను ముంచెత్తింది. ఫిరోజ్ షా రోడ్ సహా పలు ప్రధాన రహదారులపై బలమైన ఈక గాలులు వేయడంతో ఆకాశం చీకటిమయంగా మారింది. దీనివల్ల విజిబిలిటీ ఒక్కసారిగా పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో చాలా కాలంగా విజయ్, త్రిష రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు తెలియజేయకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో ప్రతి ఏడాది ప్రత్యేక పోస్టులు చేసిన త్రిష ఈసారి మౌనంగా ఉండడంతో ఊహాగానాలు పెరిగాయి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో విజయ్ ను అన్ఫాలో చేసినట్లు వార్తలు రావడంతో వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది. టాలీవుడ్ నటుడు నారా రోహిత్ ఆయన సతీమణి శిరీష దంపతులకు మగబిడ్డ జన్మించడంతో నారా, నందమూరి కుటుంబాల్లో ఆనందం వెలువరిసింది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతినిధి 2 సినిమా ద్వారా పరిచయమైన ఈ జంట 2025లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తండ్రిగా కొత్త బాధ్యతలను స్వీకరిస్తూనే వరుస సినిమాలతో నారా రోహిత్ కెరీర్ ను బిజీగా కొనసాగిస్తున్నారు. 2026 ఫీఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా జట్టు సరికొత్త సంచలనం సృష్టించింది. ఆస్ట్రియాపై జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో అర్జెంటీనా 2-0 తేడాతో అద్భుత విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ 2 మ్యాజికల్ గోల్స్ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విజయంతో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరిస్ లోని వీధులన్నీ అభిమానుల సంబరాలతో మారుమోగిపోతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్ లో కీలక చర్చలు ముగిసిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కనుక కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే లేదా సరిగ్గా ప్రవర్తించకపోతే తాను ఏం చేయాలో చేసి తీరుతానని వైట్ హౌస్ వేదికగా ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లెబనాన్ లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. ఘర్షణలు నివారించేందుకు లెబనాన్ భాగస్వామ్యంతో సమన్వయ సేల్ ఏర్పాటు చేయనున్నారు. 60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునే రోడ్ మ్యాప్ పై వాషింగ్టన్, టెహ్రాన్ ఏకాభిప్రాయానికి వచ్చాయి. స్విట్జర్లాండ్ లో పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంలో జరిగిన తొలి విడత చర్చలు సానుకూలంగా ముగిశాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.